ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మా ప్రభువును తమ ప్రియకుమారుడు మా సొంత రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమును బట్టి ప్రభా ఈ ఆదివారం ప్రభుదినం సందర్భముగా మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ గణపరుస్తున్నాం. ప్రభా మీరంతైనా నమ్మదగిన దేవుడవు, అద్భుతములు ఆశ్చర్యకార్యములు ప్రభా చేయి దేవుడవు, వాగ్దానములు అనుగ్రహించి నెరవేర్చే దేవుడవు. అట్టి దేవుడుగా మాకున్నందులకై మేము స్తుతిస్తున్నాం. ప్రభా ఇట్టి ధన్యత లోకంలో అనేకులకు ప్రభా లేని ధన్యత మాకు ఇచ్చా దేవా, మీరు స్తోత్రాలు ప్రభా తండ్రి. అయితే ప్రభా మా జీవితాల్లో మీరు అనుగ్రహించినటువంటి రక్షణ బట్టి కూడా మేము స్తుతిస్తున్నాం. కనుక ఈ సమయంలో మా తండ్రి, మరి నాయన మమ్మల్ని గడిచిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు మీరు మాకెంతో తోడు నీడ కాపుదల భద్రత మీరు అనుగ్రహించినందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం. కనుక ఈ సమయంలో మా తండ్రి ప్రభా మీ సన్నిధానంలో ప్రభా మేము ప్రభా ఆనందించట్లో, ప్రభా మిమ్మల్ని ఆరాధించట్లో ప్రభా మీరు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభా మీరే జ్ఞాపకం చేసుకోండి, ప్రభా సహాయం చేయండి. అంత మాత్రమే కాదు, ఈ దినమున అనేకులు ప్రభా మిమ్మల్ని ప్రభా ఆరాధించుటకు ఆయా స్థలాల్లో ప్రభా కూడి ఉండగా ప్రభా మరి తండ్రి చేరి ఉండగా మీరే తోడవుని నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి మీరే జ్ఞాపకం చేసుకోండి, ప్రభా మీకు చెప్పుకొంచున్నాం. అంత మాత్రమే కాదు, పరిచర్య కొరకాయ ఆయా ప్రాంతములకు ప్రభా పంపబడుచున్న మరి ప్రభా అనేకులను ప్రభా మీ సన్నిధిని జ్ఞాపకం చేసుకుని మీరు వాడుకోమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ప్రభా మీరే జ్ఞాపకం చేసుకోండి, సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం. ఆ రీతిగా మా తండ్రి ప్రభా మరి సాయంత్రం ఇంకా ప్రభా మరి అనేకులు సువార్త కూడికలు, మరి కృతజ్ఞత కూడికలు, కుటుంబ ప్రార్థనలు అనేకులు ప్రభా జరిపించుకునే వారిగా ఉంటుండగా మీరే వారి తోడవుని నడిపించమని ప్రార్థిస్తున్నాం. కనుక మీరే జ్ఞాపకం చేసుకోండి. పాడే పాటల ద్వారా, వాక్యము ద్వారా మీ నామమునకు మహిమ తెచ్చుకోవాల్సిందిగా మీ సన్నిధానంలో ప్రార్థిస్తున్నాం. ప్రభా మరి తండ్రి జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి. గడిచిన వారి కార్యక్రమాలన్నింటిలో మీరు చేస్తూ వచ్చిన సహాయం బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ ఉంటున్నాం. కనుక మా తండ్రి జ్ఞాపకం చేసుకోండి, ఈ ప్రాంగణమంతటిని ప్రభా మీ ఆత్మతో నింపండి. ప్రభా మీ యొక్క అగ్ని ప్రాకారము ఈ ప్రాంగణం చుట్టూ ప్రభా ఉంచవలసిగా ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా మీరే జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి. ఆ రీతిగా మరి తండ్రి ఇంకా అనేక విషయాల్లో ప్రభా మీరే తోడే ఉండి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. రానున్న వారిని తీసుకొని రండి ప్రభా, వచ్చిన వారిని బట్టి మీ స్తోత్రాలు. అలాగే ప్రభా మార్గంలో మీరు వారి తోడే ఉండి మీరు సకాలంలో క్షేమముగా నడిపించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. తండ్రి మీరే జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి. గొప్ప తోడుగా ఉంచవలసిగా ప్రార్థిస్తూ, అలాగే ఆయా ప్రాంతంలో జరుగుతున్న ఆరాధన మరి ప్రభా తండ్రి సమయాలన్నింటినీ దీవించమని ప్రార్థిస్తున్నాం. కనుక మరి మంచి స్వరాలు మిమ్మల్ని స్తుతించి పాడే స్వరాలు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ప్రభా మీరే జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి. తోడవుని నడిపించమని ఇచ్చిన సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, కొనియాడుచు, పూజిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మనం కీర్తనలు పాడుకుందాం. పాఠ సంఖ్య పాటల పుస్తకంలో నుంచి, పెద్ద పాటల పుస్తకంలో నుంచి
పూర్ణ హృదయ స్తోత్రము అనే పాట పాడుకుందాం. 249 పాట పాడుకుందాం. పాట సంఖ్య 249 పాడుకుందాం.
శాంతి ఆనందముతో నిన్ను పూర్ణ హృదయ స్తోత్రము మరొక పాట పాడుకుందాం. శరణం శరణం అనే పాట పాడుకుందాం. శరణం శరణం 94 పాట. పాటల పుస్తకంలో నుంచి 94 పాడుకుందాం. దయచేసి మరి మొదటి 2 వచనాలు అలాగే ఉండండి ఒక నిమిషం. మొదటి 3 వచనాలు అట్లాగే మరి 5వ వచనం తిరిగి 9వ వచనం పాడుకుందాం. గమనించండి, మొదటి 3 వచనాలు 5, 6 కూడా పాడుకుందాం. చివరిగా మరి 9వ వచనం కూడా పాడుకుందాం. మొదటి 3 వచనాలు 5, 6, 9.
శరణం శరణం
శరణం శరణం శరణం దేవ కరుణామయుడా ఎల్లరిలో శ్రేష్ఠుడా మా వల్లభుడావు ఎల్లరిలో శ్రేష్ఠుడా మా వల్లభుడావు వల్లభుడావు హల్లెలూయా పాడేదం వల్లభుడావు హల్లెలూయా పాడేదం శరణం 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 దేవ కరుణామయుడా శరణం 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 దేవ కరుణామయుడా మరొక పాట పాడుకుందాం. పాట సంఖ్య పాటల పుస్తకంలో నుంచి ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితిమి అనే పాట పాడుకుందాం. ప్రభువా నీ పరిపూర్ణత నుండి పాట సంఖ్య 670 పాట పాడుకుందాం. 670 పాట పాడుకుందాం. 670 పాడుకుందాం. అయితే ఇందులో మనం అన్ని వచనాలను పాడుకోము, కానీ ఇప్పటికే చాలా పాటలు పాడాము, మరి ఎక్కువ వచనాలు పాడాము. అయితే మొదటి 2 వచనాలు అలాగే 5వ వచనము గుర్తుపెట్టుకోండి. మొదటి 2, 5, 8. మొదటి 2, 5, 8. ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితిమి కృప వెంబడి కృపను. ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితిమి కృప వెంబడి కృపను. ప్రభువైన యేసు క్రీస్తు పరలోక విషయములో ప్రభువైన యేసు క్రీస్తు పరలోక విషయములో ప్రతి ఆశీర్వాదమును సాధించితివి మాకు. ప్రతి ఆశీర్వాదమును సాధించితివి మాకు. ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితిమి కృప వెంబడి కృపను. ప్రభువా నీ పరిపూర్ణత నుండి
వెంబడి కృపను జనకాని వెన్నుకొనిన జనుల క్షేమము చూచి జనకాని వెన్నుకొనిన జనుల క్షేమము చూచి సంతోషించు నాతో నన్ను జ్ఞాపక ఉంచుకొనుము సంతోషించు నాతో నన్ను జ్ఞాపక ఉంచుకొనుము ప్రభువా నీ పరిపూర్ణతను వెంబడి కృపను ప్రభువా నీ పరిపూర్ణతను కృప వెంబడి కృపను దేవానీదు స్వరూప దివ్యాదర్శనము వెంబడి కృపను కృపా సత్య సమ్మిళిత సంపూర్ణ స్వరూప కృపా సత్య సమ్మిళిత స్వరూప కలుగును గాక హల్లెలూయా నీకే ప్రభు కలుగును గాక ప్రభువా నీ పరిపూర్ణతను వెంబడి కృపను ప్రభువా నీ పరిపూర్ణతను వెంబడి కృపను. చివరి వచ్చి లేచి నిలబడి పాడుకుందాం. అందరూ లేచి నిలబడి పాడుకుందాం. ఆఖరి వచ్చినము కృపా సత్య సమ్మిళిత సంపూర్ణ స్వరూప సత్య సమ్మిళిత సంపూర్ణ స్వరూప హల్లెలూయా నీకే ప్రభు కలుగును గాక
బైబిల్స్ పైకెత్తి బైబిల్ పాట పాడుకుందాం. వాగ్దానమున్నది విశ్వాసము జీవితానిచ్చును శ్రేష్టము గ్రంథములో ఏ చోట చూచినా ఆదరణయున్నది సుఖములో వాగ్దానమున్నది విశ్వాసము మనము ఆరాధన కొరకు ఆరాధన నిమిత్తమై దేవుని మాటను మనం చూసుకుందాం. కీర్తనలు 9వ అధ్యాయం. కీర్తన 9వ అధ్యాయము చదువుకుందాం. మొదటిగా కీర్తన 118వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. కీర్తన 118 24వ వచనము మరి చదువుకుందాము. అందరము ఏకీభవించి కలిసి ఈ వచనాన్ని చదువుకుందాం. కీర్తన 118 24వ వచనాన్ని చదువుకుందాం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించడము. మరొకసారి చదువుకుందాం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించడము. రెండవదిగా కీర్తన 9వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. కీర్తన 9వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించగలను. యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించగలను. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించగలను. దేవుడు చదివిన ఈ వాక్య భాగములను దీవించి ఆశీర్వదించి మరి ఆరాధన చేయడం కొరకై దేవుడు మనతో మాట్లాడినగాక. మనం చదివిన మొదటి వాక్యంలో ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినమని మనం చూసాం. కాబట్టి దేవుడు ఏర్పాటు చేసిన దినము అనేది మన జీవితాన్ని ఎంతో ప్రాముఖ్యంగా ఉంది. ఎందుకంటే ఆయన ఏర్పాటు చేయకపోతే దినాలు, సంవత్సరాలు, కాలాలు సూచనలుగా ఉండవు. అందుకే ఆదికాండము 1వ అధ్యాయం 14వ వచనంలో అవి చదువు. దేవుడు వేరుపరిచినట్లు అని అవి సూచనలను కాలములు, దిన, సంవత్సరాలు. అంటే దేవుడు సృష్టిలో అన్ని ఏర్పాటు చేసిన తర్వాత అప్పుడు వాటికి ఏం పేరు పెట్టాడు? దినములు, కాలములు, సంవత్సరాలు అని పేరు ఆయన ద్వారానే కలిగినాయి. కాబట్టి ఇప్పుడు మనము ఏ దినములో ఉన్నాము అని అంటే దేవుడు మనకు దినం ఏర్పాటు చేశాడు. ఏంటి ఆ దినం అంటే? ప్రభు దినము, ఆదివారము. ఆదివారం అనగానే మనకేం జ్ఞాపకం వస్తుంది? ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన తిరిగి లేచినటువంటి మరి దినమే ఆదివారము, పునరుద్ధాన దినం. అందులో భాగంగా ఇంకో దినం కూడా దేవుడు మనకు ఏర్పాటు చేశాడు. ఏంటి ఆ దినం చెప్పండి? ఏ దినము? ఈరోజు మనకి ఏ దినం ఇచ్చాడు దేవుడు? ఎన్నో దినం ఉన్నాం మనం? 5వ 6వ? 6వ దినము.
కాబట్టి 4వ నెల 6వ దినంలోనికి దేవుడు మనం ప్రవేశింప చేశాడు. అందుకనే ఈ 6వ దినంలో దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే ఇదే 9వ అధ్యాయం కీర్తన 1వ వచనం దినవాక్యము. హెబ్రోన్ క్యాలెండర్ మీద ఇవ్వబడిన దినవాక్యము కింద ఈ మాట ఉంటుంది. ఏ మాట ఇది? నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించగను. యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించగను. కాబట్టి ఎవరి మాట్లాడుతున్నాడంటే దావీదు మరి మత్రేబు అనే రాగం మీద మరి పాడుతూ ఈ పాట మరి రాసి పాడాడు. కాబట్టి ఏమంటే నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించగను. ఎందుకో? పూర్ణ హృదయంతో స్తుతించకపోతే మామూలుగా స్తుతించవచ్చు కదా, చెప్పండి. ఆ మాట అక్కడ రాయబడాలా? ఆ మాట అక్కడ అనానా? ఏమంటున్నాడు? నా పూర్ణ హృదయంతో అంటే దేవుని స్తుతించే విషయం కూడా ఏముండాలి? పూర్ణం. ఏ పూర్ణం అది? పరిపూర్ణం, సంపూర్ణం. అందుకనే మనం పాడిన పాటలన్నింటిలో కూడా ఏమున్నాయి చెప్పండి? సంపూర్ణము, పరిపూర్ణము, పూర్ణము. ఈ మూడు పాటల్లో ఆయన పూర్ణుడైన దేవుడని మనం పాడుతూ వచ్చాం. అందుకనే దావీదు పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఏం చేస్తున్నాడు? ఆరాధిస్తున్నాడు. కనుక ఎందుకంటే పూర్ణ హృదయంతో ఆరాధించకపోతే ఆ ఆరాధన ఎటువంటి ఆరాధన అవుతుంది? పెదవులతో మరి ఆరాధన, పెదవులతో చేసే ఆరాధన. అందుకనే మనము దేవుణ్ణి ఆరాధించే మరి సమయంలో మనం ఎటువంటి హృదయాన్ని కలిగి ఉండాలి? పూర్ణ హృదయము. పూర్ణం అంటే సంపూర్ణం, పరిపూర్ణం. అంటే సగం మరి శరీరంతో సగం హృదయంతో ఆరాధించడం అనేది అది పూర్ణ హృదయంతో కాదు. అందుకనే ఫిలిప్పీ 3వ అధ్యాయం 3వ వచనంలో ఏమంటున్నాడో చూడండి. పౌలు ఆరాధన గురించి మాట్లాడుతూ అక్కడ ఒక మాట అన్నాడు. ఫిలిప్పీ 3వ అధ్యాయం 3వ వచనం. ఫిలిప్పీ 3వ అధ్యాయం 3వ వచనం. ఎవరైనా తీసుకున్నట్టు చదవండి. చదవమా. ఎందుకనగా శరీరమును ఆస్వాదం చేసుకోక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు దేన్ని ఆస్వాదం చేసుకోకూడదు చెప్పండి? శరీరమును. కాబట్టి కొంత శరీరము కొంత ఆత్మ అనేది మరి ఆరాధన ఉండకూడదు. కొంతమంది ఆరాధన చేసేటప్పుడు ఎలా చేస్తారు? అది నాకు తెలుసా, మీకు తెలుసా? నేను ఎట్లా ఆరాధన చేస్తున్నాను మీకు తెలుసా? మీరు ఎలా ఆరాధన చేస్తున్నారు నాకు తెలుసా? అందుకే ఆయన ఎటువంటి వాడు? హృదయాంతరంగములను ఎరిగిన దేవుడు. అందుకనే మనం ఆరాధన చేసేటప్పుడు ఎలాంటి హృదయంతో ఆరాధన చేయాలి? పూర్ణ హృదయంతో. దావీదు వలె పూర్ణ హృదయంతో. అంతేగాని మరి బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అన్నట్టుగా చేయకూడదు. కొంతమంది ఆరాధన అంతే ఉంటాయి, బాడీతో చేస్తారు, మైండ్ ఎక్కడో పెడతారు. అందుకనే మనం పూర్ణ హృదయంతో ఆయన మనం ఆరాధిస్తే అది మనకెంతో మంచిది, ఆయనకెంతో మహిమ. అందుకనే దావీదు నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించగను. ఎందుకు చూడండి, అక్కడ రాయబడింది. అక్కడ ఆయన చేసిన అద్భుత కార్యములన్నింటినీ నేను వివరించగలను అంటున్నాడు. ఏమంటున్నాడు? యెహోవా నీ అద్భుత కార్యములన్నింటినీ నేను వివరించగను. కనుక మరి దేవుడు చేసిన అద్భుత కార్యాలు ఎన్నో ఉన్నాయి దావీదు జీవితంలో. ఎన్నో ఆశ్చర్య కార్యాలు, ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో మహత్కార్యాలు, ఎన్నో సూచక కార్యాలు, ఎన్నో దావీదు పక్షంగా ప్రభు జరిగిస్తూ వచ్చాడు. కనుకనే దావీదు ఏం చేస్తున్నాడు? యెహోవాను స్తుతిస్తున్నాడు. అందుకనే ఫస్ట్ పాట ఏం పాట? పూర్ణ హృదయ స్తోత్రముల్ చెల్లించేదా ప్రభునకే. పూర్ణ హృదయ స్తోత్రముల్ చెల్లించేదా
ప్రభు నాకే. కాబట్టి పూర్ణ హృదయంతో దావీదు ఏం చేస్తున్నాడు? అలాగే మనం కూడా అటువంటి హృదయాలతో దేవుణ్ణి ఆరాధించడానికి ముందు ఒక సూచన, ఒక ఏమంటారు, హెచ్చరిక. ఇప్పుడు చూడండి, దావీదు పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధిస్తున్నాడంటే ఆయన ఏమై ఉన్నాడని నేను పూర్ణ హృదయంతో ఆరాధిస్తున్నాడు చెప్పండి? ఆయన ఏమై ఉంటే దావీదు పూర్ణ హృదయంతో దేవుని స్తుతిస్తున్నాడంటే ఇప్పుడు చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 38వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 38వ వచనం. వచ్చేసి 48వ వచనం, 48. అందరూ చదువుదాం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు. చాలు. మీ పరలోకపు తండ్రి ఎవరు? పరిపూర్ణుడు. అందుకనే ఆయన పరిపూర్ణుడు కనుకనే దావీదు ఎలాంటి హృదయంతో దేవుని ఆరాధిస్తున్నాడు? పూర్ణ హృదయంతో. ఇప్పుడు చెప్పండి, దేవుణ్ణి ఆరాధించడానికి ఏది కారణం చెప్పండి? ఆయన పరిపూర్ణుడు. ఉదయకాల సమయంలో మనం ప్రభుని ఆరాధించకముందు ఆయన పరిపూర్ణుడైన దేవుడు అని మనము ఆ సత్యాన్ని ఎరిగి ఆరాధించేవారంగా ఉంటున్నాము. ఇప్పుడు చూడండి, ఆయన పరిపూర్ణుడు. ఎవరైనా? పరలోకపు తండ్రి. మనం ఎవరిని ఆరాధిస్తున్నాం? పరలోకపు తండ్రిని ఆరాధిస్తున్నాము. ఇప్పుడు ఆ పరలోకపు తండ్రి ఎవరు? అందరూ చెప్పండి. ఎవరైనా? అసంపూర్ణుడా? పరిపూర్ణుడా? పరిపూర్ణుడు, సంపూర్ణుడు. కాబట్టి అటువంటి పరిపూర్ణుడైన దేవుణ్ణి ఆరాధించేవారంగా మనం ఉంటున్నాం. సరే, ఇంతకీ ఆయన ఎటువంటి పరిపూర్ణుడైన దేవుడు? ఏ విషయాల్లో ఆయన పరిపూర్ణుడైన దేవుడిగా ఉన్నాడో ఇప్పుడు మనం చూద్దాం. మొట్టమొదటిగా చూడండి, కీర్తన గ్రంథం, కీర్తనలు 78వ అధ్యాయం, కీర్తన 78వ అధ్యాయం 38వ వచనం. కీర్తన 78:38. కీర్తన 78:38 చదువుదాం. అయితే ఆయన వాత్సల్యపు సంపూర్ణుడై వారిని నశింపక వారి దోషమును పరిహరించువాడు. మీరు చెప్పండి. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింప చేయక వారి దోషమును పరిహరించువాడు. కాబట్టి పరిపూర్ణుడైన దేవుడు ఎలాంటి పూర్ణుడు? వాత్సల్య సంపూర్ణుడైన దేవుడు. నిజంగా వాత్సల్య సంపూర్ణుడైన దేవుడు అనడానికి ఒక అర్థం ఉంది. వాత్సల్యం అంటే కల్మషం లేనివాడు. వాత్సల్యం అంటే ఏంటి? ఇంగ్లీష్లో ఇంప్యూరిటీ అని ఉంది. ఏముంది? ఇంప్యూరిటీ అంటే కల్మషం లేనివాడు. అలాగే ప్రేమ, అనురాగమును కలిగినటువంటి వాడు. కాబట్టి ఆయన ఎవరు చెప్పండి? ఆయన ఎవరు? వాత్సల్య సంపూర్ణుడు. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుణ్ణి మనం పూర్ణ హృదయంతో ఆరాధించడానికి మొదటి కారణం ఏంటంటే ఆయన వాత్సల్య సంపూర్ణమైన దేవుడు. అందుకనే మనం పాడిన పాటలు కూడా శరణం శరణం అనే పాటలు ఆయన ఎవరు? వాత్సల్య దేవుడని మనం పాడుతూ వచ్చాం. అందుకే మీరు పాటలకి మీరు ఎంత ముందుకు వస్తే మీకు అర్థమైంది. మనం మొత్తం ఎటువంటిదంటే మీకు తెలుసు. మరి పాటలు తగ్గట్టుగా వాక్యం ఉంటుంది, వాక్యం తగ్గట్టుగా పాటలు ఉంటాయి. కాబట్టి మీరు ఏది బాగుంటుకుంటే మీకు క్షేమం కాదు చెప్పండి? ఏది బాగుంటుకుంటే క్షేమం కాదు. ఏం దివ్య? నీ పేరు కూడా వచ్చింది బైబుల్లో. నీ పేరు కూడా వచ్చింది నువ్వు ఆ టయానికి. కాబట్టి ఏది బాగుంటుకుంటే మనకు క్షేమం కాదు చెప్పండి మీరు? వాక్యానికి వచ్చి పాటలు పోగొట్టుకుంటే క్షేమం కాదా? పాటలకు వచ్చి వాక్యం పోగొట్టుకుంటే క్షేమం కాదా? ఏది క్షేమం కాదు? ఏది మన జీవితాల్లో? రెండు ఒకటి పోగొట్టుకొని ఒకరికి వచ్చినది క్షేమం కాదు. అందుకనే రెండింటికి మీరు రావాలి. కాబట్టి మనం పాడిన 3 పాటలు కూడా పరిపూర్ణత, ఆయన పూర్ణత గురించి మనం పాడుతూ వచ్చాం. ఇప్పుడు మనం చూస్తే ఆయన ఎటువంటి దేవుడు అంటే వాత్సల్యత, కల్మషం లేని వాడు, ప్రేమ అనురాగము కలిగినటువంటి వాడు.
అందుకనే ఆ కల్మషం లేని వాడు, కల్మషం అంటే ఏంటి చెప్పండి, మరి మురికి, దోషము, మరి చెడుగు, అవినీతి, అపవిత్రత, ఇవన్నీ కూడా కల్మషానికి సాదృశ్యమైన మాట. అందుకనే యేసు ప్రభువుకు ఏం లేదు, కల్మషం లేదు. వాత్సల్యత అంటే ఏంటి, కల్మషం లేనివాడు. అందుకనే కల్మషం లేనివాడు యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఏం చూశాడు చెప్పండి, కల్మషం. మనం ఏముంది, కల్మషం, పురుగు అంటే మురిగి. అట్లాగే ఆయన మనలో మరి మరి చూస్తే చెడుగు, అవినీతి, అపవిత్రత, పాపము, దోషము, ఇవన్నీ కూడా మనలో ఉన్నాయని ఆయన చూశాడు. అందుకనే వారిని నశింపచేయక, వారిలో ఏముంది చెప్పండి, వారిలో దోషం ఉంది. కాబట్టి వారిలో దోషం ఉన్నప్పటికి కూడా వారిని నశింపచేయక వారి దోషమును ఏం చేశాడు, పరిహరించాడు. కింద ఏమని రాయబడి పుట్టినట్లో పరిహరించంటే దోషమునకు ప్రాయశ్చిత్తం చేశాడు. ప్రాయశ్చిత్తం అంటే ఆయన బలి అయ్యాడు. కాబట్టి ప్రాణం పెట్టాడు, రక్తం కాచాడు సిలువలో. ఆయన తన ప్రాణాన్ని మన కొరకు ప్రాయశ్చిత్తార్థ బలిగా అర్పించాడు. అందుకని ఆయన ఎవరు, మనెవరు చెప్పండి, ఆయన ఏ దోషమో లేనివాడు. మనం ఎవరు, దోషము, పాపులము, అపరాధులము. దాని ద్వారా వచ్చే జీవితం ఏంటది, మరణం. అదే రెండవ అగ్ని గుండం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనం దేవుణ్ణి ఆరాధించనే ఉన్న మనము ఎందుచేత మనము దేవుని ఆరాధించగలుగుతున్నాము, మనము పాపులమైనప్పటికి కూడా ఆయన ఆ పాపం లేనివాడుగా ఈ లోకానికి వచ్చి చెప్పండి, మన పాపం కొరకు ఆయన లోకంలో జీవించి, ఆయన సంచరించి, ఆయన చివరికి ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచిన దేవుడు. ఇప్పుడు ఆ దేవుడు ఎవరు చెప్పండి, వాత్సల్య సంపూర్ణమైన దేవుడు. కాబట్టి అట్టి వాత్సల్య సంపూర్ణత కలిగిన దేవుణ్ణి మనం ఆరాధించడం ఎంతో మంచిది. అందుకని చూడండి, ఆయన ఎటువంటి వాడంటే హెబ్రీ పత్రిక రాయబడింది. వాత్సల్యత అనే దానికి నిర్వచనం మీకు చూపించాలని ఆశపడుతున్నా. గుర్తొచ్చింది ఆ రెఫరెన్స్. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం చూడండి. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. 7:26 పవిత్రులను, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, దట్ ఈజ్ వాత్సల్యత. అంటే వాత్సల్యతకు నేను ఇక నిర్వచనం మీకు చూపించాను. వాత్సల్య సంపూర్ణుడైన దేవుడు అనగా ఎవరైనా పవిత్రుడు, నిర్దోషి, తర్వాత నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. కాబట్టి అట్టి దేవుణ్ణి మనం కలిగి ఉండే భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అందుకని పౌలు ఏమన్నాడు, ఎఫెసీ 2:1 ఏమన్నాడు, మరి మీరు మీ పాపము చేతను, అపరాధము చేతను ఏమై ఉన్నారు, మనము చచ్చిన వారే ఉండగా చూడండి క్రీస్తు మనం బ్రతికింప చేశాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం చూడండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం, మీ అపరాధముల చేతను, పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తు కూడా. ఈ రోజున మనము ఏమై ఉన్నాం చెప్పండి, క్రీస్తు బ్రతికించబడిన వారమే ఉన్నాం. ఒకప్పుడు చచ్చిన అనుభవం, చచ్చిన స్థితి, ఆ స్థితి నుంచి దేవుడు మనల్ని బ్రతికింప చేసిన అనుభవంలోనికి ప్రభు తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆయన ఏమని చెప్పండి, మనం పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించడానికి ఏది కారణమైంది, యేసు ప్రభు ఎవరు పరిపూర్ణుడు. ఆ పరిపూర్ణుడైన దేవుడు ఎలాంటి వాడు, వాత్సల్యత పూర్ణుడు. ఎలాంటి వాడు, వాత్సల్యత పూర్ణుడు. ఆ వాత్సల్యత కలిగిన దేవుడు ఎలాంటి వాడంట, పరిశుద్ధుడు, నిర్దోషి, పవిత్రుడు, నిష్కల్మషుడు, పాపులు చేరక ప్రత్యేకంగా ఉన్న దేవుడు మన కోసం ఏం పెట్టాడు, మన కోసం ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచిన అనుభవం. అటు అనుభవంలో ఆయన చేయడం ద్వారా, కార్యం చేయడం ద్వారా మన జీవితంలో రక్షణ దేవుడు అనుగ్రహించాడు. ఏ రక్షణ ఇది, ఆత్మరక్షణ. ఏ రక్షణ, ఆత్మరక్షణ. ప్రభు నా జీవితంలో నీ వాత్సల్యత దేవుడే ఉండి నా జీవితాన్ని మార్చి, అపవిత్రుడైన నన్ను, దోషిగా ఉన్నటువంటి నన్ను, మరి ఏ నీతి ఏ మంచి లేనటువంటి నన్ను
నీవు ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టి నన్ను పవిత్రుడిగా, నిర్దోషముగా, మరి అలాగే నన్ను పరిశుద్ధుడిగా నన్ను ఏర్పాటు చేసుకొని నన్ను రక్షించుకొని నీ రాజ్యానికి నాకు వారసునిగా చేసినందుకై నేను ఆరాధిస్తున్నానని చెప్పి ఆయన మనం ఏం చేయబోతున్నాం? ఆరాధించే వారంగా ఉంటున్నాం. కాబట్టి ఈ దేవుడు ఎవరు చెప్పండి? ఎవరు? సంపూర్ణ. ఎటువంటి సంపూర్ణ? వాస్తవిక సంపూర్ణత దేవుడు. ఆ దేవుడు మన జీవితంలో పరిపూర్ణ రక్షణ కలుగు చేసిన కారణం. రెండవదిగా చూడండి, రెండవదిగా మనం చూస్తే కీర్తన గ్రంథం, కీర్తన 111వ అధ్యాయం, కీర్తన 111వ అధ్యాయము 4వ వచనం. కీర్తన 111:4. కీర్తన 111:4 చదవండి. ఆయన తన ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకార్థ సూచనలు నియమించి ఉన్నాడు. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు. నా ఏమని చెప్పండి? యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు. మొదటిగా ఏం పూర్ణుడైనా? వాత్సల్యత సంపూర్ణుడు. రెండవది ఎవరు? దయాదాక్షిణ్య పూర్ణుడు. ఇది కూడా వచ్చింది మన పాటలో. ఏ పాట? శరణం శరణం అనే దాంట్లో ఆయన ఏం పూర్ణుడు? దయాదాక్షిణ్య పూర్ణుడు. కాబట్టి పునరా ఆయన దయగలవాడు. ఎందుకంటే ఆయన దయ ఎంతసేపు ఉంటుంది చెప్పండి? ఆయన దయ చెప్పండి, ఆయుష్కాలమా నిమిషమా? ఆయన కోపం సంవత్సరం నిమిషమా? దయ ఆయన దయ ఆయన కోపము నిమిషం మాత్రం ఉండదు, ఆయన దయ ఆయుష్కాలము. కాబట్టి ఒక్కవేళ దయ తప్పితే ఆయన ఏమున్నట్టు చెప్పండి? ఆయన ఏమున్నట్టు? కోపం. నిజంగా ఆయన కోపడి దేవుడే. అయితే ఆ కోపం నుండి దేవుడు మనల్ని తప్పించి ఆయనకు మన మీద ఏమొచ్చింది? దయ. నిజంగా ఆయన దయా దాక్షిణ్య పూర్ణుడు. అటు దయా దాక్షిణ్య పూర్ణుడు ఈరోజు వరకు కూడా మన ఏదైనా దయా కనికరములు కటాక్షము చూపిన దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన దయా వాత్సల్యతను బట్టి దేవుని మనము ఆరాధించే వరంగా ఉంటున్నాము. కాబట్టి అటు దేవుని మనము ఆరాధిస్తాం. ప్రభువా నాయనా, నీవు దయ కలిగి ఉన్నావు. ఎందుకంటే నేను కొన్నిసార్లు తప్పిపోయిన పరిస్థితిలో, కొన్నిసార్లు నీకు విసుగు పుట్టించే పరిస్థితిలో ఉన్నప్పటికి కూడా, కొన్నిసార్లు నీకు నేను మరి బాధ తెచ్చే పరిస్థితిలో ఉన్నప్పటికి కూడా, కొన్నిసార్లు నిన్ను ఏడ్పించిన పరిస్థితిలో ఉన్నప్పటికి కూడా నీవు నా ఎడల ఏం చూపించావు? దయ. ఒకవేళ ఆయన దయ తప్పిపోతే ఆయన కోపానికి మనం ఏమవుతాం? మరి ఆయన కోపానికి మనము మరి గురయ్యేవారంగా ఉంటాం. నిజంగా ఈరోజు వరకు మన ఏడన ఆయనకి ఏముంది? దయ. అందుకే పాడండి. దయగల వారిపై దయా చూపించుచు కఠినుల ఏడన వికటము చూపును. దయగల వారిపై దయా చూపించుచు కఠినుల ఏడన వికటము చూపును. గర్విష్ఠుల యొక్క గర్వము నానుచును. గర్విష్ఠుల యొక్క గర్వము నానుచును. నేను ఆపితే మీరు ఆపుతారు, లేకపోతే అసలు మీరు పాడనే పాడరు. ఇంకంతేనా? ఏ పాట అండి? కాబట్టి పిల్లరా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ఎవరు చెప్పండి? దయా దాక్షిణ్య గలవాడు. మొదటిగా వాత్సల్యత గలవాడు. ఎలాంటి వాత్సల్యత? మనం చూసాం యోవేలు పుస్తకంలో. నేను ఆ రెఫరెన్స్ నేను మర్చిపోయి కనుక 2:13 కరుణా వాత్సల్యత, కరుణా వాత్సల్యత కలిగిన దేవుడు ఆ దేవుడు. తర్వాత రెండవదిగా దయా దాక్షిణ్య పూర్ణుడు. కాబట్టి ఆయన దయ మన మీద ఉండబట్టే ఈరోజు మనము ఈ భూమి మీద ఎలా ఉన్నాం చెప్పండి? బ్రతికున్నాం. ఈ భూమి మీద మనం సజీవంగా ఉన్నాం కనుక ఆయన దయగలవాడు. ఎలాంటి వాడు? కాబట్టి ఆయన దయగలవాడు. తర్వాత మూడవదిగా చూడండి, మూడవదిగా
లూకాసు వార్త 4:1 లూకాసు వార్త 4:1 లూకాసు వార్త 4:1 అందరూ చదువుతాం. అందరం లూకాసు వార్త 4:1. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై మొదటిగా వాత్సల్య సంపూర్ణుడు. ఏ వాత్సల్య? యోవేలు 2:13 కరుణ వాత్సల్య. రెండవదిగా దయా దాక్షిణ్య పూర్ణుడు. కాబట్టి ఆయన దయగల వారి అనగా దయ చూపించే దేవుడు. తర్వాత మూడవది మనం చూస్తే లూకాసు వార్త 4:1 యేసు ఎవరు? పరిశుద్ధాత్మ పూర్ణుడు. నిజంగా ఆయన ఆత్మ ఎలాంటిది? పరిశుద్ధత. ఆయన ఆత్మ పరిశుద్ధత కలిగిన ఆత్మ. అందుకనే ఆయన ఆత్మకి ఏం పేరు? పరిశుద్ధాత్మ. అందుకనే యేసు ప్రభు వారి లోకంలో బాప్తిసం, యోహాను చేత బాప్తిసం పొందినప్పుడు ఏం దిగి వచ్చింది? ఎలా వచ్చింది? పాముల వలె పరిశుద్ధాత్మ యేసు ప్రభు మీదకి దిగి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన పరిశుద్ధాత్మ నిన్న దేవుడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు. అలాగే ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనల్ని ఏం చేశాడు? ఆయన మనల్ని పరిశుద్ధుడిగా చేశాడు. మనం ఎవరు చెప్పండి? పరిశుద్ధులమా అపరిశుద్ధులమా? చెప్పండి. దేవుడు మనల్ని ఎలా చేశాడు? అపరిశుద్ధత నుండి పరిశుద్ధతలోనికి ప్రభు తీసుకొచ్చాడు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో ఈ మాట రాయబడుతూ వచ్చింది. చూడండి, 11వ వచనం చివరి మాట. ఆ మర్మము గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును ఆ పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు. కాబట్టి పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు ఈ కృప. కాబట్టి ఆయన ఎవరు చెప్పండి? పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కనుక మనల్ని పరిశుద్ధమైన అనుభవంలోనికి తీసుకొచ్చిన కారణం. కాబట్టి మూడవదిగా ఆయన ఏం పూర్ణుడు? చెప్పండి, ఏ పూర్ణుడు? పరిశుద్ధాత్మ పూర్ణుడు. మొదటిగా ఏం పూర్ణుడు? వాత్సల్య సంపూర్ణుడు. రెండవదిగా ఏం పూర్ణుడు? దయాదాక్షిణ్య పూర్ణుడు. తర్వాత మూడవది ఏం పూర్ణుడు? పరిశుద్ధాత్మ పూర్ణుడు. నాలుగవది మీరే చెప్పండి, చూద్దాం. చెప్పండి, మీరే చెప్పండి. చివరిగా నేను 5 చెప్పండి, 4 చెప్పి ముగించేస్తా. చివరిగా ఏం పూర్ణుడు? అది కూడా నువ్వే చెప్పాయి అంటారేమో. అది కూడా నువ్వు చెప్తే మేము చూస్తూ ఉంటారా? సరే, కానీ ఏం చేద్దాం? చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం చదవండి. ఆ వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణుడిగా. అందరూ చదవండి. ఆ వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఎలాంటి దేవుడు అని చెప్పండి? కృపాసత్య సంపూర్ణుడు. కృపాసత్య సంపూర్ణుడు అంటే దీన్ని బట్టి చూస్తే ఆయన ఎట్లాంటి వాడు? కృపగలవాడు. ఎవరైనా కృపగలవాడు. కృపా వాత్సల్యత కలిగిన దేవుడు, కృపగలవాడు. అందుకనే ఆయన కృప ఆయన ఎట్లాంటిది? సమృద్ధిగా ఉంటుంది. ఎలాంటిది? కృపా సమృద్ధి గలవాడు. చూడండి అమ్మాట కీర్తన గ్రంథం 146వ అధ్యాయం. కీర్తన 146వ అధ్యాయంలో చక్కని మాట మనం చూద్దాం. చూడండి, 146వ అధ్యాయం. 146వ అధ్యాయంలో ఈ మాట మనం చూడవచ్చు. ఆయన కృప సమృద్ధి గలవాడు. 103 అనుకుంటా. చూడండి, 103వ అధ్యాయం. చూడండి, 103:8 వచనం. పక్కనే ఉన్నాయి. యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి. కాబట్టి ఆయన కృపా సత్య సంపూర్ణుడు అనడానికి ఆయన దేవుని చెప్పండి. కృప ఎలా ఉంది? కృప ఎంత ఉంది? సమృద్ధిగా ఉంది. నిజంగా ఆ కృపే మనల్ని
దేవుడు మనకు అనుగ్రహించాడు. కృప అంటే అర్థం ఏంటి చెప్పండి? కృప యొక్క నిర్వచనం స్టేట్మెంట్ ఏంటి? అర్హులు కాని మనల్ని అర్హులుగా చేయటమే కృప. అనర్హులైన మనల్ని అర్హులుగా చేయటమే కృప. ఆ కృప ఎవరి యొద్ద ఉంది? దేవుని యొద్ద ఉంది. కృప గలవాడు, ఆయన కృప గలవాడు. అలాగే సత్యం గలవాడు, కృపా సత్యము ఆయనే. అట్టి దేవుణ్ణి మనము ఆరాధించేవారిగా ఉంటున్నాం. అందుకనే దావీదు నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించగలను. కాబట్టి ఆయన పరిపూర్ణుడు కనుక మరి పరిపూర్ణమైన దేవుణ్ణి పూర్ణ హృదయముతో దావీదు ఆరాధించినట్లుగా మనం కూడా 4 ఆధ్యాత్మికమైన విషయాన్ని బట్టి ఆయన పరిపూర్ణుడు, ఎటువంటి పరిపూర్ణుడో మనం చూసాము. ఆ 4 సంగతులను బట్టి మనం ప్రభువుని ఆరాధించేవారిగా ఉంటున్నాం. అటు రీతిగా దేవుడు మనకు ఆరాధన సహాయము చేయనుగాక. మనం ఒక పాట పాడుకుందాం. మరి ఈ పాట పాడుతుండగా మరి చివరి ఇదే పాట 670 పాట 670 పాట పాడుకుందాం. 670 పాట మనం పాడుకుందాం. దయచేసి గమనించండి. 1 అలాగే 5వ వచనం చివరి వచనం పాడుకుందాం. 1, 5 చివరి వచనం. ప్రభువాని పరిపూర్ణతను కృప వెంబడి కృపను ప్రభువాని పరిపూర్ణతను కృప వెంబడి కృపను ప్రభువైన యేసు క్రీస్తు పరలోక విషయములో ప్రభువైన యేసు క్రీస్తు పరలోక విషయములో ప్రతి ఆశీర్వాదమును
ఆరాధన చేయండి. సమయం పోనీయకుండా మరి సండే స్కూల్ పిల్లలు నెమ్మదిగా మీ సండే స్కూల్ ప్రాంతానికి వెళ్ళిపోవచ్చు. సమయం పోనీయకుండా ప్రభుని ఆరాధించండి. కలిగినటువంటి నా తండ్రి, కృప కలిగినటువంటి నా దేవ, జీవాధిపతి, జీవము కలిగినటువంటి నా తండ్రి,